హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. యష్మి సెన్స్లెస్ బిహేవియర్ అని ఎంతమందికి అనిపించింది ఈరోజు ఎపిసోడ్ లైవ్ చూశాక? ప్రేరణ డెసిషన్ రైటా రాంగా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే అబ్సల్యూట్గా ఏమనిపించిందో క్లియర్గా చెప్తా. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. బట్ చిన్న తప్పు అయితే చేసింది ప్రేరణ. బట్ ఓవరాల్గా చూస్తే చాలా బాగా చేసింది. క్లియర్గా చెప్తా. యష్మి మాత్రం చాలా వరస్ట్ బిహేవ్ చేసింది. వరస్ట్ బిహేవియర్, మామూలు వరస్ట్ బిహేవియర్ కాదు, టూ మచ్ ఆఫ్ వరస్ట్ బిహేవియర్. మాట్లాడదాం. అలాగే పృథ్వీ ఓడిపాడానికి కారణం అబ్సల్యూట్లీ నిఖిలేనంటే నిఖిలే, అది కూడా చెప్తా. అది ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ అనేది కూడా క్లియర్గా చెప్తా. హౌస్ మొత్తం నీట్గా సాఫ్ట్ టార్గెట్ చేశారు కదా ఆదిత్యం గారిని. లాస్ట్లో బిగ్ బాస్ గట్టి కనిపించారు వీళ్ళకి, ప్రోగ్రెస్ కార్డు చూపించి. అంటే ఆయన ఏం చేశారంటే వీళ్ళ మనసులో ఏముందో అని చెప్పి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఆడియన్స్కి వీళ్ళ మీద ఒక ఒపీనియన్ ఫార్మ్ అవ్వాలి కాబట్టి ఎవడెవడు ఎలా బిహేవ్ చేస్తున్నారో చూపించారు. ఎండ్ ఆఫ్ ది డే ఆయన ఒక రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ కూడా ఫెయిర్గా జరిగిందో అన్ఫెయిర్గా జరిగిందో కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. నీట్గా సుత్తి లేకుండా అలా వెళ్ళిపోతాం మాట్లాడుకుంటూ. నో రన్నింగ్ కామెంటరీ, ఒపీనియన్స్ చెప్తా. మీకు ఏమనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, చాలామందికి రికమెండేషన్స్కి వెళ్తుంది, ఇప్పుడు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా పెట్టండి, దానికి నేను రిప్లై ఇస్తాను. ఓకే, నిన్న కుక్క పిల్లల టాస్క్ నిన్న అయిపోయింది. దాని దగ్గర నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. సో మనం కూడా అక్కడి నుంచి చూద్దాం, ఎందుకంటే మెయిన్ ఎపిసోడ్ రివ్యూ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అందరూ లైవ్లు చూడరు కాబట్టి. సో నిన్న ప్రేరణ ఆదిత్యం గారు ఉంటే సంచాలక్ నైనిక ఉంటుంది. వాళ్ళు స్పీచ్లు ఇస్తారు, ఎందుకు బిగ్ బాస్ హౌస్లో మెగా చీఫ్ కింద ఉండాలి. అప్పటికి మెగా చీఫ్ తెలియదు అనుకుంటా, చీఫ్గా ఎందుకు ఉండాలి అని చెప్పి. సో అప్పుడు సంచాలక్గా అప్పుడు నైనిక వచ్చేసరికి ఆదిత్యం గారిని సైడ్ వేసి ప్రేరణను సెలెక్ట్ చేసుకుంటుంది. తర్వాత ప్రేరణ నిఖిల్ ఉన్నప్పుడు సంచాలక్ ఆబ్వియస్లీ ఆయన పోయాడు కాబట్టి లాస్ట్ రౌండ్లో ఓం గారు సంచాలక్. ఆయనకి ఫస్ట్ నుంచి లేడీ పవర్ చూడాలనుకుంటున్నారు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళిద్దరు స్పీచ్ అయిపోయిన తర్వాత నిఖిల్ని సైడ్ వేసి ప్రేరణను ఉంచుతారు. దీని తర్వాత చాలా డిస్కషన్ అవుతుంది. మణికంఠ చేసిన ముందు బిహేవియర్కి దీనికి కాంట్రడిక్ట్ బిహేవియర్ ఉంటుంది మొత్తం. అది మిడ్ నైట్ రివ్యూలో చెప్పాను, చూడండి. ఇప్పుడు చెప్తే మళ్ళీ టైం వేస్ట్ అనవసరంగా. ఫ్లిప్పుల మీద ఫ్లిప్పులు. ఒకటి చెప్తే వినండి, చిన్నదే కొసరకే. నాకు మీరందరూ ఫ్రెండ్స్ రా, మీరు లైఫ్ టైం నా ఫ్రెండ్స్. మీరు నన్ను చిన్న మాట అన్నా నేను తట్టుకోలేను. నేను బిగ్ బాస్లో నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయినా, ఈ వీక్ వెళ్ళిపోయినా పర్లేదు, మనం బయటికి వెళ్ళిపోయినా కూడా ఫ్రెండ్స్ అవ్వాలి, ఫ్రెండ్స్లా ఉండాలి, కలిసి ఉందరా ఉండాలి అని చెప్పి మణికంఠ చెప్పాడు. అది ఎంత కాంట్రడిక్ట్ డే 1 నుంచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. జస్ట్ చెప్తున్నా, అదే రాంగ్ కదా. ఫుటేజ్లు చూడండి ఉంటుంది, నేను ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పాను. ఫుటేజ్లు ఏమైనా దొరకట్లేదని చెప్పండి, ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, పెడతా, లింకులు కూడా పెడతా. ఈరోజు ఎక్కువ మాట్లాడద్దు మణికంఠ గురించి, ఫ్లోలో వెళ్ళిపోదాం. ఈరోజు ఏం జరిగిందో, మణికంఠ కంటెంట్ కూడా ఎక్కువ లేదు ఈరోజు. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ డెసిషన్ ఏంటంటే హౌస్ మేట్స్ ఓటింగ్ బట్టి చూడాలి. హౌస్ మేట్స్ ఓటింగ్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది టఫ్ కాలే. ప్రేరణ అండ్ నబీల్ మధ్యలో బోత్ ఆర్ గుడ్ కంటెండర్స్ ఫర్ చీఫ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డిఫర్ అయ్యి ఉండొచ్చు, ఇద్దరు మంచోలే. సో ఇది చాలా టఫ్ కాల్, బట్ కొంచెం వన్ సైడెడ్ అయిపోయింది, విచ్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్. బట్ ఇద్దరిలో ఎవరు వచ్చినా కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే బోత్ ఆర్ డిజర్వ్ టు బికమ్ ఏ చీఫ్. సో వాళ్ళకు స్పీచ్లు ఇచ్చినప్పుడు షార్ట్గా చెప్తా. ప్రేరణ ఏం చెప్తుందంటే 100% ఇస్తా, నేను ఎప్పుడు నా క్లాన్ గురించి ఫైట్ చేస్తాను, నా క్లాన్ గురించి నేను ముందుంటా, పోరాడతా. నబీల్కి వచ్చినంత ఆపర్చునిటీస్ నాకు రాలేదు, బట్ వచ్చిన ఆపర్చునిటీస్లో నేను గట్టిగా ఆడాను. స్నేల్ టాస్క్ ఆడాను, రేషన్ టాస్క్, స్పెల్లింగ్ టాస్క్ ఆడాను, డ్యాన్స్ టాస్క్ ఆడాను, ఎక్స్ టాస్క్ ఆడాను, మెమరీ టాస్క్ ఆడాను, అన్నీ ఆడాను. అలాగే 100% ఎఫర్ట్ కూడా పెడతానని చెప్తుంది. నబీల్ కూడా మంచి స్పీచ్ ఇస్తాడు. ఫస్ట్ వీక్తో పోలిస్తే ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అందరు హౌస్ మేట్స్తో ఒక కనెక్షన్ ఉంది. ఏమైనా తెలుసుకోవాలన్నా, అప్రోచ్ అవ్వాలన్నా నేను చాలా ఈజీగా ఉంటా, లాయల్గా ఉంటానని చెప్పి నబీల్. ఇద్దరు స్పీచ్లు బాగానే ఉన్నాయి, అవే టెంప్లెట్ స్పీచెస్. తర్వాత ఓటింగ్ ఇచ్చినప్పుడు మాత్రం ఒక్కొక్కరు అడిగినప్పుడు సీత వచ్చేసరికి ప్రేరణ కొంచెం అగ్రెసివ్, నబీల్తో పోలిస్తే నబీల్ బెటర్ అని నబీల్కి ఓటేస్తుంది. నైనిక వచ్చేసరికి నబీల్కి కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంటుంది, ప్రేరణతో పోలిస్తే ఉంటుంది. ఆదిత్యం గారు వచ్చేసరికి ప్రేరణ చెప్పాను కదా, ఫీమేల్ పవర్ ఉండాలని చెప్పి. మణికంఠ వచ్చేసరికి యాక్చువల్గా ఫస్ట్ నేను ప్రేరణ అనుకున్నా, బట్ నబీల్ స్పీచ్ విన్న తర్వాత నేను ఇంప్రెస్ అయ్యాను, ఐఎమ్ గోయింగ్ విత్ నబీల్ అంటాడు. నిఖిల్ వచ్చేసరికి క్లాన్ పెద్దది అవుతుంది కాబట్టి లిజనింగ్ స్కిల్స్ ఎక్కువ ఇంపార్టెంట్. నాకు తెలిసి నబీల్కి పర్ఫెక్ట్ అనిపిస్తుంది, ప్రేరణ వినదేమో అంతమంది ఇన్పుట్స్ అని నబీల్కి వేస్తాడు. యష్మి వచ్చేసరికి ప్రేరణ వేస్తుంది, ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ నబీల్తో పోలిస్తే అని చెప్పి. పృథ్వీ ఓవరాల్గా చూస్తే ఇంకేముంది, నబీల్కి ఎక్కువ వచ్చింది కాబట్టి నబీల్కి అది చీఫ్ కంటెండర్ కింద సెలెక్ట్ చేస్తారు. చాలా హట్ అవుతుంది ప్రేరణ, ఏడుస్తుంది కూడా. తప్పు లేదు, ఎందుకంటే ప్రతిసారి లాస్ట్కి వచ్చి పోతే ఆ బాధ మామూలుగా ఉండదు. బట్ హౌస్ మేట్స్ కూడా ఇక్కడ తప్పు అని చెప్పలేం, ఇద్దరికి మంచి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది వెరీ టఫ్ కాల్. ఇంకా యాక్సెప్ట్ చేయాల్సిందే. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ఫైట్ చేస్తే ఇక్కడ మనం విన్ ఆర్ లూజ్ చీఫ్ అయ్యేమా కాదు, మనం ఎంత ఇంటెంట్ ఇచ్చామనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. ఆ మంచి ఇంటెంట్ ఇచ్చింది. తర్వాత యష్మి గౌడ కూడా వెళ్ళి అదే చెప్తుంది,
చాలా బాగా చెప్పావు, నువ్వు చెప్పిన దానికి నోరు మూసుకోలేదు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి. నిఖిల్ కూడా అలాగే చెప్తాడు, నువ్వు షేరు గీరు అని చెప్పి. ఇది ఏదో మోటివేట్ చేయాలని చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో నిఖిల్కి నబీల్ కావాలనిపించింది. మిగిలిన వాళ్ళు అందరూ వచ్చి కన్సోల్ చేస్తారు, అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఉదయం అయిపోతుంది. ఇక్కడ పృథ్వీ గురించి మామూలుగా నిఖిల్ చెప్తాడు విష్ణుప్రియకి. ఇది పాజిటివ్ వేగా తీసుకోవచ్చు, నెగిటివ్ వేగా తీసుకోవచ్చు. బట్ ఆయన నాకు తెలిసి పృథ్వీకి చెయ్యాలని ఉంది. బట్ పృథ్వీలో ఉన్న మైనస్ పాయింట్ చెప్తాడు అన్నమాట. ఏంటంటే వాడికి లిజనింగ్ స్కిల్స్ తక్కువ, అందరూ చెప్పేది విండు. ఏదైనా ఒకటి వింటే వెంటనే బ్లంట్గా ఫిక్స్ అయిపోతాడు, వన్ సైడెడ్గా ఉంటాడు. నేను వాడు చీఫ్ అయ్యాక వాడి క్లాన్లో ఉంటే పర్లేదు, నేను చెప్పొచ్చు, నేను లేకపోతే ప్రాబ్లం. ఒకవేళ నువ్వు ఉంటే అది సెట్ చేయని చెప్పి విష్ణుప్రియకి చెప్తాడు. ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్, ఇక్కడ నుంచి ఒకటే క్లాన్, ఆ క్లాన్కి ఒకటే చీఫ్, అదే మెగా చీఫ్ అని చెప్పి ఒక టాస్క్ పెడతాడు. టాస్క్ పేరు ఏంటంటే రాజు అయ్యేది ఎవరు, మెగా చీఫ్ అవుతారన్నమాట. ఇక్కడ టాస్క్ ఏంటి, ఇక్కడ సంచాలక్ ప్రేరణ. టాస్క్ ఏంటంటే అక్కడ హడ్డిల్స్ ఉంటాయి అన్నమాట. అది దాటుకుంటూ అందులో బ్లాక్స్ ఉంటాయి, స్పెల్లింగ్స్. ఆ స్పెల్లింగ్ బ్లాక్స్ అన్నీ కలెక్ట్ చేసి చివరగా ఒక రోప్ ఉంటుంది, రోప్ కాదు ఒక పోల్ ఉంటుంది. ఆ పోల్కి ఇది కరెక్ట్గా పెట్టాలి, ఓడింగ్స్ పెట్టాలి. ఓడింగ్స్ లెటర్ కాదు, ఓడింగ్స్. మీకు అర్థమై ఉంటుంది కదా, లెటర్ అంటే ఒకటి, ఓడింగ్స్ అంటే వేరు, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ లెటర్స్. సో వాళ్ళకి తెలియదు అక్కడ ఏముందో, గెస్ట్ చేసుకున్నారు ఐఆ మెగా చీఫ్, ది మెగా చీఫ్ అని చెప్పి. ఇక్కడ ఫస్టే నేను ఇందాక తమ్నైల్లో పెట్టినట్టు పృథ్వీ ఓడిపోవడానికి కారణం నిఖిల్. ఎందుకంటే పృథ్వీ గట్టిగా నమ్ముతాడు నిఖిల్ని. పృథ్వీ ఏం చెప్తాడంటే ఇలా డి మెగా చీఫ్ అయినా ఉండొచ్చు, ఐఆమ్ మెగా చీఫ్ అయినా ఉండొచ్చు అని చెప్పి. ఐఆమ్ అనేది మనోడు ఆ రెండు వర్డ్స్ని కలిపి ఒక వర్డ్లో ఫస్ట్ నుంచి బుర్రలో ఇంజెక్ట్ చేస్తాడు. ఐఐఎం అనేది ఏదో ఐఐటీ లాగా అదొక వర్డ్ అన్నట్టు చెప్తాడు. సో పృథ్వీ కూడా అది మైండ్లో ఉండిపోయింది. బట్ సీత నబీల్కి చెప్పినప్పుడు స్పేసెస్ ఉంటాయి, ఐ వేరు, యామ్ వేరు, మెగా వేరు, చీఫ్ వేరు, స్పేసెస్ ఇంపార్టెంట్ చెప్పి బాగా ఇన్పుట్ ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకుని పాయింట్. తర్వాత స్టార్ట్ అయిన తర్వాత పులిలా ఆడాడు పృథ్వీ పేస్కి అసలు నబీల్ తట్టుకోలేకపోయాడు. పృథ్వీది ఎప్పుడూ అయిపోయింది. కానీ ఇక్కడ యష్మి నిఖిల్ చేస్తున్న గోలకి ఆయనకున్న బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆయనకున్న ప్రెజర్కి అండ్ ముందు ఏం చెప్పాడు, ది మెగా చీఫ్ అయినా ఉండొచ్చు, ఐఎమ్ మెగా చీఫ్ అయినా ఉండొచ్చు అని అనుకున్నారు. అక్కడ ఐఎమ్ మెగా చీఫ్ ఉన్నప్పుడు ఐఏమో కలిపి పెట్టాలని చెప్పాడు, స్పేస్ ఉండదు అని నిఖిల్ చెప్పాడు. సో నిఖిల్ గుడ్డిగా నమ్మేసి ఐఏఎం మెగా చీఫ్ అని పెట్టేశాడు. అది పెట్టిన తర్వాత కూడా నిఖిల్ కరెక్ట్ చేయడు, ఎందుకంటే నిఖిల్ కూడా అలాగే అనుకున్నాడు. తర్వాత తెలుసుకున్నాడు రాంగ్ కదా అని చెప్పి. అక్కడ అపాస్ట్ఫియస్ లేదు కాబట్టి ఐ వేరు, యామ్ వేరు. యష్మికి ఎలాగో స్పెల్లింగ్లు రావు కాబట్టి యష్మి చప్పట్లు కొట్టేస్తుంది అక్కడ ఊగిపోయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళే కంగారు పెట్టేశారు, గంట కొట్టు అని. అప్పటికి నబీల్ చాలా టాస్క్ ఉంది, ఇంకా చాలా ఉంది. అక్కడ కొంచెం రిలాక్స్డ్గా ఆ మనిషిని రిలాక్స్గా ఉంచి యష్మి నిఖిల్ కూడా ఉంచి, ఒరే అది కరెక్ట్గా చూసుకో, ఓడింగ్స్ స్పేసింగ్గా కరెక్ట్గా ఉన్నాయి లేవో చెక్ చేసుకొని చెప్పకుండా వీళ్ళు కంగారు పెట్టేశారు. గంట కొట్టు అనేది నిఖిల్. దానివల్ల ఇంక కొట్టేశాడు. ఎందుకంటే రెండు మిస్టేక్లు జరిగాయి నిఖిల్ వల్ల. ఒకటి ఐఆమ్ అనేది ఒకటే అని చెప్పాడు, అక్కడ కరిస్తాడు. రెండోది గంట కొట్టు అని చెప్పి ఎక్కువ ప్రెజర్ పెట్టి నిఖిల్ పెట్టేశాడు. సో వన్స్ గంట కొట్టిన తర్వాత ఏం చేయలేం, దాన్ని అండూ చేయలేం, దాన్ని వెనక్కి తీసుకోలేం. గంట కొట్టేసాడంటే అయిపోయింది, రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్. దాని తర్వాత మెల్లిగా నబీల్ అన్నీ తీసి పర్ఫెక్ట్గా ఐ వేరు స్పేస్ ఇచ్చి నీట్గా చెప్తారు. ఇక్కడ వెనక నుంచి సీత నైనిక కూడా మళ్ళీ చెప్తారు స్పేస్ ఇష్యూ. అక్కడ ప్రేరణ చేసింది తప్పు, ఎందుకంటే బయట నుంచి వద్దని ఆల్రెడీ చెప్పినప్పుడు మళ్ళీ అలా వెనక నుంచి ప్రాంప్ట్స్ ఇస్తారు. కానీ వీళ్ళు ఎలా అయితే ఇచ్చారో ప్రాంప్ట్స్, దీనికంటే ముందు కూడా పృథ్వీకి ప్రాంప్ట్స్ ఇస్తారు. కాకపోతే అది రాంగ్ ప్రాంప్ట్స్, అది రైట్ ప్రాంప్ట్స్. ఎండ్ ఆఫ్ ద డే ప్రాంప్ట్స్ ఇవ్వడం రాంగ్. ఆ ఒక్క విషయంలో ప్రేరణ తప్ప మిగిలిన ఆటంతా పర్ఫెక్ట్గా చేసింది. ఫస్ట్ గంట కొట్టడం ఇంపార్టెంట్ కాదు, ఐకి యామ్కి మధ్యలో స్పేస్ ఉండాలి. సో వాళ్ళది కరెక్ట్, నీది రాంగ్ అని చెప్పి విన్నర్ నబీల్ అని చెప్తే నబీల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. వెరీ గుడ్. ఇక్కడ పృథ్వీ ఏమీ ఓవర్ యాక్షన్ చేయలేదు, నిఖిల్ ఏమి ఓవర్ యాక్షన్ చేయలేదు. యష్మి కూడా టూ మచ్ ఆఫ్ ఓవర్ యాక్షన్ చేసి ఏడిసి అరిసేసి అలా ఎలా చేస్తారో రాంగ్ డెసిషన్. ఆడు అంత కష్టపడి ఆడాడంటే నబీల్ ఏమైనా ఫ్రీగా ఆడాడా? నబీల్ ఏమైనా నిన్నే వచ్చాడు హౌస్కి పిక్నిక్ నుంచి, నబీల్ కూడా ఆడాడు కదా. అఫ్కోర్స్ పృథ్వీ ఫస్ట్ వెళ్ళాడు, బట్ బ్యాడ్ లక్, ఏం చేయలేం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్టెన్స్ లేకపోతే ఎలాగా? అంత కష్టపడి ఆడాడంటే మరి ప్రేరణ కూడా అంత కష్టపడి ఆడింది, కానీ 3 సార్లు లాస్ట్కి వచ్చిపోయింది. మరి అప్పుడేం అంత పీక్కోలేదు. జస్ట్ బికాజ్ పృథ్వీ మీద అంత ఓవర్ ఫ్రెండ్షిప్ ఉంటే అటుపక్క వాడే ఎఫర్ట్ కూడా గుర్తించాలి కదా. గుర్తించకపోయినా పర్లేదు. కానీ ఇక్కడ నాకు ఎక్కడ గలీజ్గా అనిపించిందంటే, తర్వాత ప్రేరణ వచ్చినప్పుడు ప్రేరణ మీద గొడవాడుతుంది అమ్మాయి. ఏమంటే నువ్వు ఎందుకు హెల్ప్ చేయలేదంట. సంచాలక్కి ఎవడైనా హెల్ప్ చేస్తాడా? సంచాలక్ అంటే ఎవరు? ఎంపైర్ ఎక్కడైనా హెల్ప్ చేస్తాడా? క్రికెట్లో ఎంపైర్ ఉన్నాడు అనుకోండి, క్రికెట్లో ఎంపైర్ హెల్ప్ చేస్తాడా? వైడ్ అయితే వైడ్ రూల్స్ చెప్తాడు అంతే తప్ప ఆ దగ్గరికి వచ్చి బ్యాట్స్మెన్కి వచ్చి
ఇప్పుడు నీకు టాస్ బాల్ వేస్తారు, నువ్వు నువ్వు బ్యాక్ ఫుట్ వేసి కొట్టు, లేదా నీకు ఇప్పుడు బౌన్సర్ వేస్తారు పుల్ షాట్ కొట్టు, ఓకేనా అని చెప్పి, లేదు ఇక్కడ ఆఫ్ డ్రైవ్ కొట్టు, లేకపోతే ఇక్కడ ఫ్లిక్ షాట్ ఆడు అవన్నీ చెప్తాడా ఎంపైర్? ఎక్కడైనా బుర్రా బుద్ధుండి ఎంపైర్ ఎక్కడైనా చెప్తాడా? ఎంపైర్ చెప్పాల్సింది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెటప్ చేస్తారు అంతే, కరెక్ట్గా ఆడుతున్నారా లేదా మానిటర్ చేయడు. అప్పుడు ప్రేరణ అంత క్లియర్గా చెప్తుంది, అరే ఈ గేమే ఆ ఓట్స్ ఆర్డరింగే జంబ్లింగ్లో ఇచ్చింది, నేను ఎలా హెల్ప్ చేస్తాను, నేను మీకు కావాలని కంట్రోల్ చేస్తాను, రూల్స్ చెప్తాను తప్ప నేను చేయలేను కదా, ఇద్దరికీ చేయలేను కదా అంటే నువ్వు ఇద్దరికీ చెప్పాల్సింది కదా అంటది. మళ్ళీ ఏమైనా బుర్ర ఉందా? అక్కడ కాన్సెప్టే ఆ హడ్యూల్స్ అన్ని దాటి వచ్చేసరికి మనకు ఆయాసం వచ్చేసి ఆవేశం వచ్చేసి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సో ఆ టైంలో ఒక హ్యూమన్ బీయింగ్ ఆ ఓడింగ్స్ని కరెక్ట్గా ఎలా సార్టింగ్లో పెట్టి ఆ పోలికి పెట్టాడు అనేది గేమ్. ఎంపైర్ చెప్పేస్తే ఇంకేముంది మజా? సెన్స్లెస్ లాజిక్. మళ్ళీ నిఖిల్ సంచాలకుగా బాగా చేశాడు నీకంటే, అప్పుడు ఇద్దరికి హెల్ప్ చేశాడంటే అది రాంగ్. ఎప్పుడు చేయమన్నాడు నిఖిల్ని? అదేమి నిఖిల్ కూడా ఏమి వెళ్ళి 2 బాల్ పెట్టలేదు కదా. ఆ గేమ్ వేరు ఈ గేమ్ వేరు, దాన్ని దీన్ని ఎలా కలుపుతుందో తెలీదు. ఎండ్ ఆఫ్ ద డే సంచాలక్ అన్నుడు హెల్ప్ చేయకూడదు, ఆమె హెల్ప్ చేయలేదు. రూల్స్ పర్ఫెక్ట్గా సెటప్ చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే సీత ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు చెప్పలేదు, కన్సిడర్ చేయలేదు, అదొక్కటే మిస్టేక్. కానీ వీళ్ళు కూడా ఇచ్చారు, వీళ్ళు రాంగ్ ప్రాంప్ట్ వల్ల ఓడిపోయారు అంతే. అక్కడ ఆమె రైట్ ప్రాంప్ట్ ఇచ్చింది, అదొక్కటే మైనస్ అనిపించింది తప్ప ప్రేరణ ఆమె చాలా స్ట్రిక్ట్గా అన్బయాస్డ్గా చేసింది. కొంతమంది అంటారు కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ అని, మరి అమ్మ కన్నడ బ్యాచ్ అన్నప్పుడు ఈ కన్నడ టీంకి సపోర్ట్ చేయాలి కదా, పృథ్వీ నిఖిల్ యష్మి ఉండేదానికి చేయలే. ఇప్పుడు మాట్లాడరు, ఇప్పుడు లాజిక్లు అవసరం లేదు, మ్యాజిక్లే కావాలి. ప్రేరణ అయితే 100% అబ్జెక్టివ్లీ కరెక్ట్ డెసిషన్ తీసుకుంది. యష్మి గౌడ బట్ అయితే హై పర్ఫార్మెన్స్, లేకపోతే అండర్ గ్రౌండ్ వాటర్ ఇలాగా వర్స్ట్ పర్ఫార్మెన్స్, టూ మచ్ ఆఫ్ ఓవర్ యాక్షన్. ఎందుకు అంత ఏడిసిందో తెలియదు, ఎందుకు అంత అరిసిందో తెలియదు, ఎందుకు ప్రేరణతో అంత వాదించిందో తెలియదు. దీని తర్వాత ఇంకా పాపం పృథ్వీ మూడు అప్సెట్ అయ్యి పృథ్వీ కూడా హట్ అవుతాడు, వీళ్ళందరూ కన్సోల్ చేస్తారు, ఓకే అదంతా ఫైన్. పృథ్వీ హట్ అయ్యాడన్నా ఒక రీజన్ ఉంటుంది, ఎందుకంటే అది కష్టపడి ఆడి ఓడిపోయాడు కాబట్టి. ఈమె అనవసరమైన పుల్లలు పెడుతుంది. మళ్ళీ తర్వాత ఆమె తప్పు చేసి ఆమె వెలిగితే నెక్స్ట్ ప్రేరణ వెళ్ళి మాట్లాడాడు కదా, గివ్ మీ సమ్ స్పేస్, గివ్ మీ సమ్ టైం అంట. అట్లా ఉంటుంది మరి యష్మితో. సో అలా అయింది. నాకైతే ఇద్దరు బాడారు. అక్కడ ఫాస్ట్గా వచ్చామో మ్యాటర్ కాదు, మనం అబ్జర్వేషన్ స్కిల్స్, అరేంజ్మెంట్ అవన్నీ ఇంపార్టెంట్. ఆ ఆర్డరింగ్ నబీల్ బాగా చేశాడు. ఇద్దరిలో ఎవరైనా డిజర్వ్డ్ అది అయ్యింది అంతే. ప్రేరణ యాజ్ అ సంచాలక్ వెరీ గుడ్. యష్మి ఈజ్ వెరీ వరస్ట్ టుడే. ఎవడు ఒప్పుకోకపోయినా నా ఒపీనియన్ అయితే యష్మి వరస్ట్ బిహేవియర్ ఈరోజు, మామూలు వరస్ట్ కాదు. తర్వాత నబీల్ వచ్చేసరికి పృథ్వీతో చెప్తారన్నమాట వైల్డ్ కార్డుల గురించి. మన వాళ్ళు ముందు మనం వాళ్ళ ముందు అస్సలు కొట్టుకోవద్దు, మనం యూనిటీతో ఉందాం, ఏమైనా ఉన్నా మనలో మనమే చూసుకుందాం తప్ప వాళ్ళ ముందు మనం తక్కువ అవ్వద్దు. నీ సైడ్ నుంచి కానీ మీ ఫ్రెండ్షిప్ కానీ మీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఏమైనా ఉన్నా ప్లీజ్ నా దగ్గరికి వచ్చి చెప్పమన్నాను, మనం సార్ట్అవుట్ చేసుకుందాం. ఫ్రెండ్షిప్కి మాత్రం బ్యాక్ బిచ్చింగ్లు బ్యాక్ స్టాబింగ్లు చేయొద్దు, అన్గ్రేట్ఫుల్గా ఉండొద్దు. ఇదంతా బాగానే ఉంది. 1 పర్సన్ ఈజ్ దేర్, కంట వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి. మరి అది అయిపోద్ది 10:45కి. ఇప్పుడు కూడా లైవ్లో స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అలర్ట్ వస్తుంది. అలర్ట్ వస్తే వీళ్ళేమనుకున్నారంటే వైల్డ్ కార్డులు వచ్చేస్తున్నారు ఏమనుకున్నారు మరి. ఎంతసేపు వీళ్ళు వైల్డ్ కార్డుల మీదే రాగానే బిగ్ బాస్ సర్ప్రైజ్ అంటాడు అనమాట. అప్పుడు కూడా వైల్డ్ కార్డ్ అనుకుంటారు. తర్వాత కట్ చేస్తే నామినేషన్లో ఉన్న 6 పేర్లు చదవగానే అర్థమైపోయింది, ఓకే ఇదేదో తేడాగా ఉంది సేన అన్నట్టు. కట్ చేస్తే అది మిడ్ వీక్ ఎవిక్షన్ అని చెప్తారు. ఇక్కడ వీళ్ళు తెలుసుకోవాల్సింది, బిగ్ బాస్ క్లియర్గా టాప్ 3 ఆర్డర్ చెప్పేస్తాడు అనమాట. అది ఆర్డర్లో చెప్పాడు ఏం లేదో తెలియదు, కానీ టాప్ 3లో అయితే వీళ్ళు 3 ఉన్నారని అర్థమైపోయింది కదా. హైలైట్ కంటెస్టెంట్లు అందరూ వచ్చారు, ప్రేరణకు తప్ప. విష్ణుప్రియ ఉంది, మణికంఠ ఉన్నాడు, నిఖిల్ నబీల్, వీళ్ళకి మంచి ఓటింగ్ పడుతుంది. ప్రేరణ లేదు కాబట్టి వీళ్ళు నలుగురిలో 3 టాప్ 3 అనగానే అర్థమైపోయింది కదా వీళ్ళు స్ట్రాంగ్ అని. సో ఈ దెబ్బకి నాకు తెలిసి వీళ్ళు మణికంఠకి ఇంకా నామినేషన్లో పెట్టరు. వీళ్ళు ఇప్పుడు చాలు ఇప్పుడు వరకు చేసింది చాలని చెప్పి వదిలేస్తారు నాకు తెలుసు. మనోడు ఎంత కిలికినా కూడా పెట్టరు. ఒక ఆమె పెడతారు ఇంకా సెన్స్లెస్ బిహేవియర్తో. యష్మి కూడా ఆమె ఏం చేయలేము తప్ప మిగిలిన అయితే ఎవరు పెట్టరు. సో టాప్ 3 ఉన్నారు, వీళ్ళు చేయమని చెప్తారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను ప్రతిరోజు ఓటింగ్ అనాలిసిస్లో చెప్తున్నా విష్ణుప్రియ 4th లో ఉంది. ఇప్పుడైనా మీకు అర్థమై ఉండాలి, విష్ణుప్రియ ఓటింగ్ చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. ముందు ఎంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉండి 25-28% ఓట్ షేర్ ఉండేది ఆమెకి. కట్ చేస్తే 11-12%కి వెళ్ళిపోయి నబీలు మణికంఠ వీళ్ళందరూ ఓవర్టేక్ చేసి వెళ్ళారు. అది ఇంప్రూవ్మెంట్. ఈమెది పైనుంచి కింద పడిపోయింది. ఇప్పుడైనా ఐ హోప్ తనకు అర్థమై ఉంటుంది, నేను బాటంలో ఉన్నానంటే నాది ఎక్కడో తేడా అవుతుంది. పులిహోర ట్రాక్ పక్కన పెట్టి గట్టిగా ఆడాలి, స్ట్రాంగ్ ఇంటెంట్తో ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, అన్ని డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి, మన ఎమోషన్ని కరెక్ట్గా పెట్టాలి అనే విషయం ఆమె అర్థం చేసుకుంటుందని కోరుకుంటున్నాను విష్ణుప్రియ. ఎందుకంటే ఆమె మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆ అమ్మాయి కూడా మంచిదే, తింగరదే తప్ప అంత వరస్ట్ బిహేవియర్ ఆ టైప్ మనిషి కాదు అమ్మాయి.
ఏదో అలా చేస్తుంది కానీ. సో ఐ విష్ షీ వుడ్ రెక్టిఫై హర్ మిస్టేక్స్ అనుకున్నా. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటి, బాటమ్ 3 వాళ్ళు ఉన్నారన్నమాట. సో బాటమ్ 3 వాళ్ళు బట్టలు సర్దిసుకొని రండి, ఆ రెడ్ లైన్లో ఉండండి అని చెప్తారు. ఇప్పుడు ఓటింగ్ ప్రాసెస్ మీద చెప్తారన్నమాట. ఈ ఓటింగ్ ప్రాసెస్ బిగ్ బాస్ కావాలని కన్నింగ్గా చేశాడు. ఎందుకంటే బిగ్ బాస్ ఎండ్ ఆఫ్ ద డే ఓటింగ్ ఆర్డర్ బట్టి తీసేద్దాం అనుకున్నారు, అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్. కానీ వీళ్ళు ఎదవలు చేయాలి కదా, వీళ్ళ మనసులో ఏముందో చెప్పడం కోసం ఒక్కొక్కరు ఓటు వేసినప్పుడు ఒక్కొక్క పర్సన్ని ముందుకు తీసుకెళ్తారు అన్నమాట, అలా గేటు ముందుకి. అలా ఎక్కువ గేట్ దగ్గరికి ఎవరు వెళ్తారో వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు ఫస్ట్ చెప్తాడు బిగ్ బాస్. అప్పుడు ఏం చేస్తారు, సీత బై డిఫాల్ట్ సీత ఎవడు వెళ్ళిపోయినా కూడా ఏడుస్తుంది, అది కామన్. వాళ్ళకి సంబంధమైన వాళ్ళు ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా అదే ఏడుపు. నాకు అదే అర్థం కాదు. ఇప్పుడు నైనికాది తెగ ఫీల్ అయిపోయి ఏడుస్తుంది. నైనికాని మరి నువ్వే నామినేట్ చేసావు కదా, నీ ఫ్రెండ్ని నువ్వు నామినేట్ చెయ్యవు, చేస్తే వెళ్ళిపోతుంది అని తెలుసు కదా. అలాంటప్పుడు నువ్వేం చేయాలని, నామినేట్ చేయకుండా నామినేషన్ ముందే నువ్వు చెప్పలేవు, వస్తే నీది మిస్టేక్, ఇది రెక్టిఫై చేసుకో, నువ్వు మళ్ళీ రెక్టిఫై చేయకపోతే నేను నామినేట్ చేస్తాను, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా నాకు పర్లేదనే మైండ్ సెట్ ఉంటే అప్పుడు నామినేట్ చేయాలి. నువ్వు ఇంత బాధ అయిపోయినావు, నువ్వు నామినేట్ చేయకూడదు. ఏదో ఒకటి అటైనా ఉంటే ఇటైనా ఉండు. అవే లేకుండా డిఫాల్ట్ క్రయింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఆడియన్స్కి ఆ అథెంటిక్ ఫీల్ రాదు, ఆ కనెక్ట్ అవ్వరు. సీత ఏంటి బేబక్ వెళ్ళినా ఎడుతుంది, శేఖర్ భాస్కర్ వెళ్ళినా ఎడుతుంది, ఆదిత్యం వెళ్ళినా ఎడుస్తుంది, ఎవడు వెళ్ళినా ఎడుతుంది, అక్కడ బీబీ వాచ్మెన్ ఉన్నా వెళ్ళినా ఎడిస్తేట్టు ఉంది ఏందో ఈ అమ్మాయి. తర్వాత నిఖిల్ వచ్చేసరికి ఓమ్ని సెలెక్ట్ చేస్తారు. నాకు ఇది నచ్చలేదు, ఎందుకంటే ఆయన నిఖిల్ క్లాన్లో చాలా లాయల్గా ఉన్నాడు, అదే విషయం చెప్పాడు, ఆయన గేమ్స్ పర్ఫెక్ట్గా ఆడాడు, అన్నీ అంత చెప్పినా ఈయన ఏమంటాడంటే 2-3 రోజుల నుంచే ఇది కనిపిస్తుంది, ముందు నాకు కనబడలేదంటే. అక్కడ నైనికాది ఏం కనబడింది బాసు, నైనికాది ఏమీ లేదు కదా అక్కడ. నైనికా ఫస్ట్ 3 రోజులు తప్ప ఏం లేదు. ఈయన అక్కడక్కడైనా ఆడాడు, ఈయన అట్లీస్ట్ లాయల్గా ఉన్నాడు. లాయల్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాయల్టీ ఉంది, థ్యాంక్ఫుల్నెస్ ఉంది, ఆ యూసేజ్ ఆఫ్ ఓట్స్లో కంట్రోల్ ఉంది. పెద్ద మనిషి అంతే, ఆయనకి స్థాయికి తగ్గట్టు ఆడుతున్నాడు. 3 రోజులుగా అర్పించాడు, నిప్పులో చెయ్యి కూడా పెట్టాడు. నైనికా ఏం చేసింది, ఆ బొమ్మను నలపడం తప్ప. వరస్ట్గా అనిపించింది నిఖిల్ ఇక్కడ, నాకు అస్సలు నచ్చలే. మీకు ఎందుకు అనిపించిందో చెప్పండి నిఖిల్ ఫ్యాన్స్. నాకైతే వరస్ట్ డెసిషన్ అనిపించింది. మణికంఠ వచ్చేసి ఏడుస్తాడు, ఈయన కూడా బై డిఫాల్ట్ ఏడుస్తాడు. ఈయన నేను టచ్ అయినా ఈ రోజు మళ్ళీ తర్వాత ఈయనకి. విష్ణుప్రియ అండ్ నైనిక ఇంకా క్లియర్గా ఉన్నారు ఈయనతో పోలిస్తే అని చెప్పి ఆయిచాం గారు ఇంకో స్టెప్ ముందుకు వేసాడు. నబీల్ వచ్చి విష్ణుప్రియకి వేసాడు. తన నామినేషన్స్లో కూడా గివప్ అంటుంది, అండ్ కొన్ని ఓట్స్ అన్ఇంటెన్షనల్గా స్లిప్ అయ్యాయి, మేబీ అది బయటికి బ్యాడ్గా వెళ్ళి ఉంటాయేమని చెప్పి తన ముందుకు వేసాడు. తర్వాత ప్రేరణ వచ్చి నైనికాని ముందు చేస్తుంది. ఇది కరెక్ట్ డెసిషన్. వీళ్ళు ముగ్గురులో వరస్ట్గా చేసింది ఎవరైనా ఉందా, వరస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైనా ఉంటే నైనిక. పాస్ట్ 2 డేస్గా ఓం గారు ప్రూవ్ చేసుకున్నారు, విష్ణుప్రియ కూడా చేసుకుంది, బట్ ఈమె నాకు కనబడలేదు. పర్ఫెక్ట్, వెరీ పర్ఫెక్ట్ పాయింట్. సీత వచ్చేసరికి నా ఓం 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 అని చెప్పి అలా ముందుకు తోసింది, అదే ఏడుపుతో. విష్ణుప్రియ నైనిక నా ఫ్రెండ్స్ అని చెప్పి అవే ఏడుపు. అమ్మా దండం సార్ ఈమెకే. పృథ్వీ వచ్చేసరికి కరెక్ట్, పృథ్వీ కూడా చూడండి అంత మెచ్చుడుగా. నైనిక ఏమిరా నువ్వు మా నైనిక మీద అంత పగబట్టు అంటే, ఆట ఆడిన వాళ్ళు ఉండాలి, బొమ్మలు పిసుకున్న వాళ్ళు ఎందుకు మాకు ఇక్కడ బిగ్ బాస్లో. నైనిక లాస్ట్ 2 వీక్స్ నుంచి కొంచెమే ఉంది, వీళ్ళతో కంపేర్ చేస్తుంది. పర్ఫెక్ట్ పాయింట్. యష్మి వచ్చేసరికి ఇంకా ఓం గారిని దోసింది. గట్టిగా ఒపీనియన్ చెప్పడం ఇంపార్టెంట్, ఈయన ఒపీనియన్ గట్టిగా చెప్పలేదు వాళ్ళిద్దరితో పోలిస్తుంటే. యష్మిని అడగాలనిపించింది, నైనిక ఎప్పుడు ఒపీనియన్ చెప్పింది గట్టిగా, ఎప్పుడు చెప్పింది, కళ్ళకు వచ్చి చెప్పిందా? విష్ణుప్రియ అయినా కొంచెమైనా ఎక్కడో దగ్గర చెప్పింది తప్ప, నైనిక ఎక్కడ స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుంది, ఏదో బ్యాక్ బిచ్చింగ్ తప్ప. కావాలని చెప్పి వీళ్ళందరూ టార్గెట్ చేశారు ఆయిచాం గారిని. ఎందుకంటే వాళ్ళు ఒక ఏదో క్యాలిక్యులేషన్ వేసుకున్నారు, వాళ్ళకి కూడా తెలుసు అనుకుంటా ఈయనే వెళ్ళిపోతారని చెప్పి సేఫ్గా వేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ ట్విస్ట్ ఏం చెప్తారంటే, ఇది మీ ఒపీనియన్, హౌస్ ఆర్డర్ ఒకటి ఉంది, లీస్ట్లో ఉన్నది ఆదిత్యం గారు అని చెప్పి టాటా బాయ్ చెప్పనండి, ఆదిత్యం ఎవిక్టెడ్ అంటే ఆయన అని చెప్పి ఇక్కడ కూడా చాలా పాజిటివ్ ఇంటెంట్తో వెళ్ళారు. బాధ అనిపించింది, బట్ ఇంక వెళ్ళిపోతేనే మంచిది, ఎందుకంటే వైల్డ్ కార్డులు వచ్చేస్తున్నారు. ఆయన హెల్త్ కూడా సెట్ అవ్వట్లేదంట. ఆయన నబీల్తో చెప్తాడు లైవ్లో, ఈ రేషన్ కాన్సెప్ట్ కాదు కానీ ముందు రోజు వండేసిన తర్వాత రోజు తినడం వల్ల ఆయనకి మోషన్లు అయిపోవడం, కడుపు అప్సెట్ అవ్వడం అన్నీ అవుతున్నాయంట. ఎందుకు ఈ ఏజ్లో ఇంకా వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది. కానీ అన్అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్లో ఆయన 5th పొజిషన్లో ఉన్నాడు, 6th నైనిక. బట్ బిగ్ బాస్ ఏమనుకున్నాడంటే, ఎలాగైనా డబుల్ ఎలిమినేషన్ చేస్తున్నాం కదా, ఇద్దరిని లేపేద్దాం కదా, కొంచెం క్యూరియాసిటీ పెంచడం కోసం పాపం ఈయన లేపేశారు. ఈయన లేపేసి ఈయన మళ్ళీ శనివారం తెస్తారు స్టేజ్ మీద, అప్పుడు ఆయన వస్తారు. అప్పుడు ఈయన చాలామంది అడిగారు మా ఓమన్ ఏవి వేయరా అంటే అక్కడ వేస్తారు. తర్వాత ఆదివారం రోజు నైనికలు లేపేసి నైనిక ఏవి వేస్తారు. ఆదివారం రోజు వైల్డ్ కార్డులు వస్తారు 8 మంది, మామూలుగా ఉండదు. ఇంకోటి ఏది చెప్తాను అనుకున్నాబ్బా, గంగవ్వ గారు అని చెప్పాను కదా, ఆమె రావట్లేదు, అమ్మయ్య థ్యాంక్ గాడ్ అనుకున్నా. ఎవరబ్బా, వితికా షేర్ వస్తున్నారంట 99%. వరుణ్ సందేశాల వైఫ్ ఆమె వస్తున్నారంట రీప్లేస్మెంట్. యాంకర్ రవి రావట్లేదు, మెహబూబ్ యాంకర్ రవి రీప్లేస్మెంట్.
ఇంకా ఏమైనా 2 రోజులు మార్పులు చేర్పులు అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ షార్ట్ వీడియో చేస్తా. ఇది జరిగింది. ఎవిక్షన్ తర్వాత హౌస్లో డిస్కషన్స్ ఏంటో మిడ్ నైట్ లైవ్ డిస్కషన్స్లో మనం మిడ్ నైట్ ముచ్చట్లో మాట్లాడుకుందాం. చాలా ఉంటుంది, చూద్దాం. ఎవడెవడు ఏమేమి స్క్రీన్ ప్లేలో ఏమంటారు, ఎవడెవడు ఏ కమల్ హాసన్ పర్ఫార్మెన్స్లు ఇస్తారో చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ అయితే ఈరోజు ఎపిసోడ్ ఓకే, బాగానే అనిపించింది. యష్మిది అయితే అబ్బా 2 వరస్ట్ అనిపించింది, ప్రేరణ 2 గుడ్ అనిపించింది, పృథ్వీ నబిల్ బాగా ఆడారు, నబిల్ ఈజ్ డిజర్వ్డ్ అనిపించింది. నిఖిల్ అన్ఇంటెన్షనల్గా చేసిన వల్ల పృథ్వీ ఓడిపోయాడు అనిపించింది. ఆయిత్య ఓం గారిని చూస్తే పాపం అనిపించింది. బట్ ఏం చేయాలి, దిస్ ఈస్ ద ప్రాసెస్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి. గుడ్ నైట్.